చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసుమర్రు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వేలంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి బుధవారం దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామని, దాతలు భక్తుల సహకారంతో ప్రతి బుధవారం దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, నాగబేరు జగన్మోహన్ రావు, వి సత్యనారాయణ, మంగారావు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబు రేపు బొట్టు పెట్టుకోవడానికి ఏముంది? పెట్టుకో, బొట్టు పెట్టుకో. బొట్టు పెట్టడానికి ఇబ్బంది ఏంటి? రామాలయం కూడా అదే చెప్పండి. బొట్టు పెట్టుకోవాలి కూడా ఎలా ఉంటారు? బొట్టు పెట్టుకోవాలి అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు చిలకలూరిపేట. మన దేవాలయంలో స్వామివారికి నిత్యకైంకర్యాలతో పాటుగా ప్రతి బుధవారము స్వామివారికి సుప్రభాత సేవతో సమానంగా సుప్రభాత సేవతో పాటుగా ఈ రోజున అత్యంత ప్రీతికరమైన బుధవారం రోజున స్వామివారికి అష్టాభిషేకములు విజయంగా జరగడం జరిగింది. అలాగే ప్రతి బుధవారం లాగానే ఈ బుధవారం కూడా శాశ్వత బుధవారం నిత్యానంద మంత్రంలో ఆమె ఈరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు తాతగా వారి కుమారుడు సందర్భంగా రూపాయల కొండయ్య గారు 2000 రూపాయలు సమర్పించారు. అలాగే ప్రతి నెలా కూడా అమారమి 80 మంది దాతలు ప్రతి నెల 80 రూపాయలు సమర్పిస్తున్నారు. వారందరి సహకారంతో ఇలాగే పుట్టినరోజులు విశేష పర్వదినాల్లో కొంతమంది దాతలు ఇచ్చినటువంటి వారి యొక్క ధన సహాయంతో ఈ యొక్క బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క వితరణను సమర్పించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అప్రజాతంగా సాగిపోయేట్టుగా సాగించడం కోరుతున్నాము. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమం సాగించిన దాతలకు, చేసేటువంటి సేవా కార్యకర్తలకు అందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సత్యములు, అష్టైశ్వర్యములు, ఆయురాలు కలిగి కోరుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి.